నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో 27 ఆఫ్టర్నూన్ జరిగిన టీజీటీ సోషల్ సైన్స్ పేపర్ నేను డిస్కస్ చేయబోతున్నాను. కొన్ని ప్రశ్నలు నేను గుర్తున్నట్టు నోట్ చేశాను. దయచేసి ఒకసారి చూడండి ప్రశ్నల్ని. సో కంటెంట్లో ఏమడిగాడంటే, ఒకసారి కంటెంట్ ప్రశ్నలు చూస్తే మనకు ఈ పిఐఎల్ ఫుల్ ఫామ్ అడిగాడు. దాని ఆన్సర్ వచ్చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాంతోపాటు ఈ స్టేట్మెంట్ అడిగాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనేటువంటి స్టేట్మెంట్ అనేది 10th క్లాస్లో ఉంది. దాని ఆన్సర్ వచ్చేసి మార్టిన్ లూథర్ కింగ్. ఇది ప్లాటివ్ కలర్ థీమ్స్ ప్రకారం ప్లాటివ్ కలర్ ఏంటని అడిగాడు. ద ఆన్సర్ విల్ బి ద ఎల్లో. అండ్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు సుగుణ స్టేట్మెంట్స్ గురించి. సుగుణ ఫుడ్స్ గురించి ఆమె ఒక కొనింది అని చెప్పాడు. సో అది వర్కింగ్ క్యాపిటల్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత మనకు ఈ కంట్రీస్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ మోర్ దెన్ ఇండియా కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న డెన్సిటీ ఏదంటే, సో యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ ఉండి మరి జపాన్ అవుతుంది. కానీ బంగ్లాదేశ్ ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్లో లేదు. సో ద ఆన్సర్ విల్ బి జపాన్. సో జపాన్ ఇచ్చాడు ఆన్సరు. దాని తర్వాత జీడిపి 2004-05 ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కాంట్రిబ్యూషన్ ఎంత అని అడిగాడు. అది 50-50 ఆన్సర్ అది. సో అది 2004-05 ప్రకారం అంటే ఆర్గనైజ్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అడిగాడు. సో అది 50-50 ఆన్సర్ అవుతుంది. ఇది కూడా మనకు 10th క్లాస్ పెట్టే. దాని తర్వాత మనకు మౌంట్ బాటన్ వాజ్ సక్సీడెడ్ బై అని చెప్పాడు. అంటే బిఫోర్ మౌంట్ బాటన్ హూ వాజ్ ద ఈ వైస్రాయ్ అని చెప్పాడు. సో ద ఆన్సర్ విల్ బి ద లార్డ్ వేవెల్. తర్వాత మినరల్స్ మ్యాచింగ్ చేయమన్నాడు. సో మినరల్స్ మ్యాచింగ్ అంటే అది మనకు ఈ కాపర్ ఇచ్చాడు. ఒకవైపు ఏమో మినరల్స్ ఇచ్చాడు, కాపరు, జెమ్స్, అల్యూమినియం, సిలికాన్ ఇచ్చాడు. సో ఇటువైపు ఏమో, సో నేనైతే కరెక్ట్ మ్యాచ్ చేస్తాను ఆన్సర్ అది. కానీ అతను పేపర్లో మాత్రం వేరుగా ఇచ్చాడు వాడు. సో కాపర్ అయితే కాయిన్స్, జెమ్స్ అయితే జ్యువెలరీ, అల్యూమినియం అయితే స్టీలు, సిలికాన్ అయితే కంప్యూటర్. సో ఇట్లా ఇచ్చాడు. సో అది అతను డిఫరెంట్గా ఇచ్చాడు, బట్ నేను కరెక్ట్ మ్యాచ్ చేశాను. ఒకసారి మీరు చూడండి సార్. దాని తర్వాత మరి రైకాస్ గురించి మనకు 9th క్లాస్లో ఉంది కదా, ప్యాస్టల్స్ చాప్టర్లో. దాంట్లో మనకు రైకాస్ అండ్ దేర్ లివింగ్ ప్లేస్ గురించి ఇచ్చాడు. ఫస్ట్ 2 టెస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరో రైకాస్ వచ్చేసి వాళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఉండే ప్రాంతాన్ని దండి అంటారని చెప్పాడు. సో అది 2 స్టేట్మెంట్లు కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 10th క్లాస్లో ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా అడిగాడు. సో ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా అంటే మనకి ఇది కూడా 10th క్లాస్ సన్నెట్ చైనా ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత మనకు కాన్స్టిట్యూయెంట్ అండ్ అసెంబ్లీ గురించి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మనకు అది ఈజీనే. అది మనకు ఆన్సర్ వచ్చేసి అది 1945 అది ఇచ్చాడు. సో అది ఈజీ కనిపెట్టచ్చు. దాని తర్వాత మనకు అదే పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్ గురించి కూడా రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. సో దాంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి అతను ఏమన్నాడంటే పేపర్లో ఈ ప్రెసిడెంట్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అన్నాడు. బట్ దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్ బికాస్ పార్లమెంట్లో మనకు ప్రెసిడెంట్ ఒక అంతర్భాగమే. సో ప్రెసిడెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. దాంతో ఎకనామిక్స్లో వెరీ సింపుల్ బిట్ అడిగాడు. మనకు వెబ్లెన్ ఎఫెక్ట్స్ గురించి అడిగాడు. అది మనకు వెబ్లెన్ ఎఫెక్ట్ అంటే దేని గురించి అంటే మనకు ప్రెస్టీజియస్ గుడ్స్ అవుతుంది. దాని తర్వాత చంద్రగుప్త 2 కోర్ట్లో నవరత్నాలకు సంబంధించి ఆర్కిటెక్ట్ ఎవరు అని అడిగారు. ద ఆన్సర్ ఈజ్ శంకు. దాని తర్వాత ఎన్పిపి 2000 అంటే నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 సంబంధించి ఒక స్టేట్మెంట్ అడిగాడు. దాని తర్వాత మనకు ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, మనకు 10th క్లాస్లో ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. అది లాస్ట్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత ఇబిన్ బటూటా ఏ దేశం చెందినవాడు అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి మొరాకో. దాని తర్వాత నేను మళ్ళీ 12వ సస్టైనబుల్ డెవలప్మెంటల్ 12th సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ అంటే ద రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ వస్తుంది. దాని తర్వాత ఒకటి షెల్టర్ బిల్స్ గురించి అడిగాడు. సో ద షెల్టర్ బిల్స్ ఆన్సర్ ఉంది అది. దాని తర్వాత బ్రహ్మపుత్రని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారన్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ సియాంగ్. ఇచ్చాడు ఆన్సర్ దిబంగు అది ఇచ్చాడు, బట్ ఆన్సర్ ఈజ్ సియాంగ్. దాని తర్వాత డ్రై సమ్మర్ అండ్ మైల్డ్ డ్రై సమ్మర్ ఉంటుంది. తర్వాత మైల్డ్ టు హెవీ రైన్స్ ఇన్ వింటర్ విచ్ క్లైమేట్ అన్నాడు. ద ఆన్సర్ ఇస్ మెడిటరేనియన్ క్లైమేట్. దాని తర్వాత డ్యూరింగ్ World War II విచ్ పార్టీ సపోర్టెడ్ బ్రిటన్ అన్నాడు. అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వాట్ వాజ్ ది ఓటింగ్ ఏజ్ అట్ ది కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ టైం అంటే మన కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ టైంలో ఓటింగ్ ఏజ్ ఎంత అన్నాడు. సో ద ఆన్సర్ విల్ బి ద 21 years. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ అని అడిగాడు. 9th క్లాస్లో బిట్. అది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ద నొబిలిటీ ఆన్సర్ అవుతుంది అది. బికాస్ బిజినెస్ మ్యాన్ పెజెంట్స్ అవి ఇచ్చాడు. సో అబ్సల్యూట్లీ ద ఆన్సర్ విల్ బి ద నొబిలిటీ. దాని తర్వాత మనకు ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి ఈ పిఓ
పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ దెన్ ద ఫైన్ పర్ డే అన్నాడు. అది 250 2500 25,000 అది 1500 అని ఇచ్చాడు. బట్ మీరు ఒకసారి ఆన్సర్ దీన్ని మీరు కామెంట్ చేయండి దయచేసి. దాని తర్వాత పింగళ్ సూరన్న బుక్ అడిగాడు. ద ఆన్సర్ విల్ బి ద రాఘవ పాండవీయం. నెక్స్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. ఎవరు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ అని అడిగాడు. సో ద ఆన్సర్ ఈజ్ ది బాలగంగాధర్ తిలక్ అన్న ఆన్సర్. దాని తర్వాత సాంచీ స్తూప ఎక్కడ ఉందని అడిగాడు. అది నార్త్ ఇండియా సెంట్రల్ ఇండియా అంటే ద ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ ఇండియా. దాని తర్వాత టిల్ 1994 ఇట్ వాజ్ నాట్ ఎ డెమోక్రసీ బట్ లేటర్ ఇట్ బికేమ్ ద వరల్డ్స్ బెస్ట్ డెమోక్రసీ అది అని చెప్పాడు స్టేట్మెంట్. అది 9th క్లాస్ పాలిటీలో ఉంది కొత్త టెక్స్ట్ బుక్లో. ద ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. విచ్ కంట్రీ అన్నాడు. అది సౌత్ ఆఫ్రికా. తర్వాత సింపుల్ బిట్ మనకు ఓజోన్ డే ఎప్పుడని అడిగాడు. అది 16th సెప్టెంబర్ అంత ఆన్సర్ అవుతుంది. తర్వాత రిపబ్లిక్ డెఫినేషన్ అడిగాడు. అది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత 5 year ప్లాన్ గురించి లాస్ట్ 5 year ప్లాన్ డ్యూరేషన్ అడిగాడు. అది 2012 నుంచి 2017. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడిగాడు. అది 4th A పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఇన్ 2011 దిస్ వాజ్ నాట్ ఎ మెట్రో సిటీ అన్నాడు. సో మనకు ఆన్సర్ ఆప్షన్స్లో కలకత్తా ఇచ్చాడు. దాని తర్వాత ఢిల్లీ ఇచ్చాడు. దాని తర్వాత ముంబై ఇచ్చాడు. సో ఆన్సర్ ఇస్ హైదరాబాద్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది అనదర్ పాయింట్. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తర్వాత వచ్చేసి మనకు ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అన్నాడు. అది వచ్చేసి మనకు జైనిజం గురించి బ్రహ్మచారి అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ గురించి స్టేట్మెంట్ అడిగాడు. అది వుడ్రో విల్సన్ స్టార్ట్ చేశాడు అది అని చెప్పాడు. అది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాని తర్వాత పటోలా అనేది పటోలా అనేటువంటి వస్త్రం ఉంది కదా, అది ఏ దేశంలో బాగా పాపులర్ అంటే అది ఆన్సర్ వచ్చేసి మనకి ఇండోనేషియా. 8th క్లాస్లో బిట్టది. దాని తర్వాత మనకు టిప్పు సుల్తాన్ యొక్క క్యాపిటల్ ఏదని అడిగాడు. ఆన్సర్ విల్ బి ద సెరింగపట్నం. అండ్ హిట్లర్ స్టేట్మెంట్ అడిగాడు అబౌట్ ద చిల్డ్రన్ అని చెప్పి. సో దట్ ఈస్ ద హిట్లర్ స్టేట్మెంట్ ఆన్సర్ అది చిల్డ్రన్ గురించి. దాని తర్వాత బస్తర్ రీజన్లో కలెక్ట్ చేసిన ట్యాక్స్ అని అడిగాడు. అది లైక్ పుల్లరినా అవి అడిగాడు. సో ద ఆన్సర్ ఈజ్ దేవసర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ తర్వాత 10th క్లాస్లో మనకు సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ని మనకు ఎన్విరాన్మెంట్ ఫంక్షన్ అడిగాడు. అది సింక్ ఫంక్షనా అని అడిగాడు. సో ద ఆన్సర్ ఈజ్ సోర్స్ ఫంక్షన్. దాని తర్వాత కరెక్ట్ పేరు అడిగాడు. విటికల్చర్ గురించి కానీ అవి ఇవి తర్వాత అడిగాడు. ద ఆన్సర్ ఇస్ సెరికల్చర్ ది రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాంగ్ పేరు అడిగాడు. రాంగ్ పేర్లో వచ్చేసి మనకు ప్రాంజల్. సో అంటే కరెక్ట్ పేర్స్ 3 ఇచ్చాడు. దాంట్లో మనకు ప్రాంజల్ పటేల్ IAS ఆఫీసర్ అని సో ఇట్లా ఇచ్చాడు. ద ఆన్సర్ ఈజ్ సీమారావు వచ్చేసి సోషల్ యాక్టివిస్ట్ అన్నాడు. అది రాంగ్ పేరు, ఎందుకంటే సీమారావు వచ్చేసి కమాండో ట్రైనర్ కాబట్టి. దాని తర్వాత మనకు ఎండోసల్ఫాన్ గురించి స్ప్రే చేయడం వల్ల ఈ ఎక్కువ పర్యావరణానికి నష్టం జరిగినటువంటి ప్రాంతం అన్నాడు. 10th క్లాస్లో పెట్టింది కాసర్గోడ్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత మనకు RTE కేమ్ ఇన్ టు ఫోర్స్ అండ్ విచ్ డేట్ అన్నాడు. ద ఆన్సర్ వచ్చేసి 12th October 2005 ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. తర్వాత మనకి హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాలి అన్నాడు. అది కుమయూన్ హిమాలయన్స్ అవుతుంది. తర్వాత రష్యన్ రెవల్యూషన్ అప్పుడు హూ వాజ్ ద కింగ్ ఆఫ్ రష్యా అన్నాడు. ద జార్ నికోలస్ II. దాని తర్వాత మనకు జార్ నికోలస్. దాని తర్వాత మనకు రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు ఉమెన్ రిజర్వేషన్ గురించి. మనకు గ్రామ పంచాయతీలో ఉమెన్ రిజర్వేషన్కు మనకు పార్లమెంట్ అయితే 50% చేయలేదు అది అడిగాడు. అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. దాని తర్వాత మనకు కలాం స్టేట్మెంట్ అడిగాడు ఒకటి. అది మనకు ఈజీగానే కనిపెట్టవచ్చు మనకి. దాని తర్వాత బ్రహ్మసూత్రాస్ ఎవరు రచించాడు అన్నాడు. అది బాదరాయణుడు. దాని తర్వాత రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ అక్బర్ ఇంట్రొడ్యూస్ బై అంటే బందోబస్తు. దాని తర్వాత స్లేవరీ ఇంట్రొడ్యూస్ బై ద ఇల్టుట్మిష్ అంటే ఇది మనకు బండగాన్ అవుతుంది. తర్వాత కొంచెం ఈక్వినాక్సెస్ మనకు ఏ మంత్లో వస్తాయన్నాడు. అది మార్చిలో మనకు సెప్టెంబర్లో ఈక్వినాక్సెస్ వస్తాయి. దాని తర్వాత మైగ్రేషన్ గురించి అడిగాడు. దాంట్లో ఇమ్మిగ్రేషన్ అడిగి మనకు సుడాన్ అని అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సుడాన్ ఇమ్మిగ్రేషన్ తప్పది, అదొకటి ఆన్సర్. దాని తర్వాత నేను హంపుడు ఆక్సన్ ఇన్ కడప డిస్టిక్లో ఏ ప్రాంతం అని అడిగాడు. ఇది చింతకుంట అవుతుంది ఆన్సర్. తర్వాత 1947 లిటరసీ రేట్ భారతదేశం అడిగాడు. అది 12% అవుతుంది. దాని తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మనకు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో సెంటర్ స్టేట్ రిలేషన్ సంబంధించిన ఆర్టికల్ అని అడిగాడు. అది 263 ఆర్టికల్ అవుతుంది. తర్వాత మనకు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ పాపులేషన్ ఎంత అంటే 20,000 to 40,000 ఆన్సర్ అవుతుంది. తర్వాత మనకు రాంగ్ పేరు అని అడిగాడు. అది వచ్చేసి మనకు చియాంగ్ కైషేక్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే అతను గుయోమిండాంగ్ పార్టీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఇది రాంగ్ పేరు అవుతుంది. దాని తర్వాత ప్రామిస్ ల్యాండ్కి సంబంధించింది ఎవరని అడిగాడు. ద ప్రామిస్ ల్యాండ్ ఆన్సర్ వచ్చేసి అది
జ్యూస్కి సంబంధించి అడిగాడు, అది ఆన్సర్ వచ్చేసి. తర్వాత ప్రీ మాన్సూన్ సవర్స్ ఉన్న ప్రాంతం ఏదైనా దట్ ఈస్ ద డక్కన్ రీజన్ అవుతుంది. తర్వాత ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329 దేనికి సంబంధించినది ఎలక్ట్రాల్ సిస్టమ్ నుంచి అడిగాడు. తర్వాత శిఖరాస్ అనేటువంటి మార్కెట్స్ మనకి ఎక్కడ ఉన్నాయి, ఏ లేక్ అంటే అది దాల్ లేక్ అవుతుంది ఆన్సర్. దాని తర్వాత వైజాగ్ కోసం ఫాట్ చేసింది ఎవరు అన్నాడు, ఆన్సర్ వచ్చేసి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ అవుతుంది ఆన్సర్. బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఒకటి మనకు రైట్ అగెన్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఆన్సర్ ఉంది, అది ఫండమెంటల్ రైట్లు. తర్వాత ఇది ఇయర్ అడిగాడు, వైల్డ్ లైఫ్ ఇయర్ యాక్ట్ ఎప్పుడైనా అడిగాడు, 1972 ఇస్ ద వైల్డ్ లైఫ్ యాక్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు గరీబీ హటావో ఇన్ విచ్ ఎలక్షన్స్ అన్నాడు, ద ఆన్సర్ ఇస్ 1971 ఎలక్షన్స్లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, అది అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోఆపరేట్ సెక్టర్ గురించి అడిగాడు, అదంటే అది వర్కర్స్ వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు, అది ఏ సెక్టర్ అవుతుంది, ప్రైవేట్ సెక్టరా, పబ్లిక్ సెక్టరా, జాయింట్ సెక్టర్ అన్నాడు. ద ఆన్సర్ విల్ బి ద కోఆపరేట్ సెక్టర్. తర్వాత ఇండిగో కల్టివేషన్ ఇన్ 19th century విచ్ కంట్రీ వాజ్ ద హైయెస్ట్ అంటే ఇండిగోలో 19th century ఇండియా ఉంది, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత అష్టప్రధానుల గురించి అడిగా, శివాజీ మినిస్టర్స్లో ఉన్నటువంటి అష్టప్రధాన మినిస్టర్ సుమంత్ అనే మినిస్టర్ దేనికి సంబంధించినాడు, హీ ఈజ్ ఏ ఫారెన్ మినిస్టర్. నెక్స్ట్ శిక్ష అస్తక్ అనేటువంటి అడిగాడు, అది మనకు చైతన్య అని పెట్టాను, అది చూడండి ఒకసారి ఫ్రెండ్స్. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీరు ఎప్పుడు డివైడెడ్ అయింది, డేట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆగస్ట్ 5, 2019 ఆన్సర్ అవుతుంది మనకు. దాంతోపాటు నేను ఇంకా కొన్ని నోట్ చేశాను. దాంతోపాటు నేను ఇంతవరకు నాకు కంటెంట్లో గుర్తున్నట్టు ఆ 72 క్వశ్చన్స్ గుర్తున్నాయి ఫ్రెండ్స్. నౌ ఐ విల్ డిస్కస్ విత్ యూ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ విచ్ ఐ హ్యావ్ రిమెంబర్డ్ ఇన్ మెథడాలజీ. మనకు పరాక్ పర్పస్ అడిగాడు, దట్ ఈస్ అసెస్మెంట్ ఉంది, ఆప్షన్ 3. నిపుణ భారత్ ఎఫ్ఎల్ఎన్ గురించి అడిగాడు, అది లెట్ మీ క్లియర్ దట్ ఆన్సర్. ఐ జస్ట్ కామెంట్ ద ఆన్సర్ ఫర్ దిస్. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గైడెడ్ డిజైనింగ్, కేస్ స్టడీస్ అండ్ సిమ్యులేషన్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే అది లెర్నర్ అప్రోచ్ అవుతుంది ఆన్సర్. నా జూరిస్ ప్రెసిడెన్షియల్ అంటే అది షేవర్ ఆన్సర్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. అది దాని తర్వాత మనకు గోల్ గుంబజ్ ఏంటి అంటే అది ఫోర్టా అని అడిగాడు, అంటే ఆప్షన్స్ ఇచ్చాడు, అది మాన్యుమెంట్ అవుతుంది ఆన్సర్. తర్వాత ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ రికమెండ్ చేసిన కమిటీ ఏదంటే మనకు తెలుసు, కొఠారి కమిషన్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే జాండీ ఇచ్చాడు. దాని తర్వాత కాన్సెప్ట్ మ్యాపింగ్లో సెకండ్ ఫేస్ ఏది, సెకండ్ స్టేజ్ అడిగేది, అది ప్రిపోజిషన్ నాట్ ప్రపోజిషన్, ప్రిపోజిషన్కి ఫేస్ అవుతుంది అది. అండ్ ఫైండింగ్ వెల్త్ ఇన్ నేచర్ అనేది ఏ వాల్యూ అన్నాడు, అది అస్థెటిక్ వాల్యూ అవుతుంది. సో నాకు ఈ 9 క్వశ్చన్స్ నాకు సోషల్ మెథడాలజీలో గుర్తున్నాయి ఫ్రెండ్స్. నౌ విల్ సీ దీని పిఐఈ అండ్ సైకాలజీ అండ్ జీకే క్వశ్చన్స్. లెర్నింగ్ వితౌట్ బర్డన్ కమిటీ, అది యశ్పాల్ కమిటీ ఆన్సర్. తర్వాత మైనారిటీ గర్ల్స్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ ఇస్తా అన్నాడు, ఆన్సర్ వచ్చేసి 100% ఉంది. తర్వాత టువార్డ్స్ ఎన్లైటెనెడ్ హ్యూమన్ సొసైటీ రిపోర్ట్ చేసింది ఎవరంటే అది మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార అకాడమీ అనేది దేనికి అంటే 4 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించినట్టు ఎంకరేజ్ చేయడం కోసం అనేది ఆన్సర్ అది. తర్వాత సైకాలజీలో వచ్చేసి డిఫెన్స్ మెకానిజంలో రాంగ్ పేరు అడిగాడు, అది రెగ్రెషను, రెప్రెషను అని చెప్పి ఇచ్చాడు అది. తర్వాత ఇంటెలిజెన్స్ గురించి డెఫినేషన్ అడిగాడు, అంటే ఎవరిదని డెఫినెట్ లేదు కానీ ఇది దేనికి సంబంధించిన డెఫినేషన్ అన్నాడు. సో అడ్జస్ట్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్మెంట్, సోషల్ అడ్జస్ట్మెంట్ అంటే ఇది ఇంటెలిజెన్స్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత వైగాట్స్కి యొక్క థియరీ ఏంటంటే అది అతని దేనికంటే కన్స్ట్రక్టివ్ థియరీ అవుతుంది. తర్వాత పావ్లోవ్, స్కిన్నరు, కోహ్లరు, థార్న్డైక్ వీళ్ళు దేని అబ్జర్వేషన్ అంటే మనకు అది కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అవుతుంది. దాని తర్వాత గేట్స్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ అనేది ఒకటి అడిగాడు, ప్లీజ్ కమెంట్ దిస్ ఆన్సర్ విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ ది లెర్నింగ్ ఫర్ లెర్నింగ్ అనేటువంటి థియరీని ప్రపోజ్ చేసింది ఎవరంటే అది నేను థార్న్డైక్ పెట్టాను, బట్ మీది ఏమైనా కరెక్ట్ ఆన్సర్ అయితే దయచేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. దాని తర్వాత నేను ఇది మనకు జీకేలు అయితే ఫస్ట్ దాదే సాహెబ్ పాల్కే అవార్డు అది దేవి అనే ఆన్సర్ వస్తుంది. వైటమిన్స్ మ్యాచింగ్ చేయమన్నాడు, అవి థయామిన్, దాని తర్వాత రైబోఫ్లేవిన్ ఇట్లా మ్యాచింగ్ చేయమన్నాడు. ఇటుపక్క B12, B6 అని చెప్పి మ్యాచ్ చేయమన్నాడు. దాని తర్వాత సైంటిస్ట్ మ్యాచింగ్ చేయమన్నాడు, ఎలక్ట్రాను, న్యూట్రాను, యాటము ఇవి ఇచ్చి ఇటుపక్క చార్డ్విక్ అది మ్యాచింగ్ ఇచ్చాడు. తర్వాత జీకేలో ఇంకేం అడిగాడంటే
మనకు శీష్ మహల్ అనేది కోల్కతా పేరు ఇచ్చాడు, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. దాని తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు యూఎస్ఏ ఎన్ని మెడల్స్ తీసుకుందని అడిగాడు. అది గోల్డ్ మెడల్స్ ఎన్ని తీసుకుందంటే అది ఆన్సర్ వచ్చేసి 40 అవుతుంది ఆన్సరు. దాంతో 40 ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత మనకు మ్యాచింగ్ అంటే సితారు, సెహనాయి, గిటారు, గిటార్ లేదు, సితారు, సెహనాయి, తబలా, ఇవి వాళ్ళ అవతల వ్యక్తులు మ్యాచ్ చేయమన్నాడు. మనకు ఫర్ ఎగ్జాంపుల్గా షెహనాయి, దాని తర్వాత మనకి తబలా అయితే జాకీర్ హుస్సేన్ అని చెప్పి అది ఆన్సర్ ఇచ్చాడు. దాని తర్వాత ఈ నోబెల్ బహుమతులకు సంబంధించి నార్వేన్ పార్లమెంట్ డిసైడ్ చేసేటువంటి ప్రైజ్ ఏంటంటే అది మనకు అది పీస్ అనేది వస్తుంది ఆన్సరు, పీస్ అనేది ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత మనకు ఇది నాకు గుర్తున్నటువంటి ప్రశ్న ఫ్రెండ్స్. సో ఇవి ఇంతవరకు నాకు గుర్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఇంకా మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. మరి దీంట్లో ఏదైనా ఇంకా నా వైపు నుంచి నేనైతే ఆన్సర్స్ ఆల్మోస్ట్ కరెక్ట్ పెట్టాను అనుకుని. ఇది నేను చేసిన పేపర్ ఫ్రెండ్స్, ఇది నేను రాసిన ఎగ్జామ్ పేపర్. ఇది ఆఫ్టర్నూను అది 27th ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అది. సో దీంట్లో ఏదైనా నేను ఒకవేళ మిస్టేక్స్ ఆన్సర్ చేసింటే ప్లీజ్ రెక్టిఫై మీ, ప్లీజ్ దయచేసి నాకు కింద ఆన్సర్ ఏదైనా కరెక్ట్ ఆన్సర్ ఉంటే కామెంట్ చేయండి. సో ఐ విల్ రెక్టిఫై మై సైడ్. సో నేనేంటంటే నాకు వచ్చిన పేపరు నాకు ఎంత మేరకు గుర్తున్నాయి ప్రశ్నలు ఇవన్నీ నేను మీకు అందుబాటులో పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఎంత మేరకు సపోర్ట్ ఉంటే మీకు హెల్ప్ అవుతే మాత్రం మీకు ఈ వీడియో నచ్చితే మీరు దయచేసి నాకు కామెంట్ చేయండి, మీకు లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఒకవేళ ఆన్సర్ నాది వైపు ఏమైనా తప్పు ఉంటే దయచేసి నా ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ని పోస్ట్ చేయండి. మీరు దయచేసి నాకు మీరు సపోర్ట్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మీకు నచ్చితే నాకు ఫర్దర్ అప్డేట్ చేస్తుంటాను మీకు నేను. సో ఐల్ అప్డేట్ నవ్ ఆన్వర్డ్స్ ఇన్ ఎవ్రీ అప్డేట్ ఐల్ గివ్ యూ రైట్ ఈవెన్ ది ఆఫ్టర్ ద వన్స్ ద కీ రిలీజ్ ఐల్ గివ్ ద అప్డేట్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో kindly support me, kindly subscribe my channel. Thank you very much.